ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇన్ని ఇల్లులు కట్టలేదు. మనము కాంగ్రెస్ ప్రభుత్వము 17 లక్షల ఇల్లు మన హయాంలో కట్టిస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంటే మన గ్రామంలో మన ఊరిలో ఎవరైతే నిజంగా అర్హత ఉందో అందరికీ ఇల్లులు వస్తాయి. ఆవేదన పడకండి, నాకు రాలేదని చాలామంది వచ్చి అడుగుతున్నారు. అన్నీ ఒకసారి రావు, కానీ కొంచెం ఓపిక పడితే అందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అంటే మీరు పోయి ఈ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళి ఇది చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనమందరం కూడా కలుసుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉంది. సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గురించి అందరు కూడా ఎదురు చూస్తున్నారో ఈసారి రేషన్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరికి ఎవరైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డులు వస్తాయి. మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయ్యింది, ఎవరైతే చనిపోయినో రాలేదో కార్డు మీరు అన్నీ కూడా లెక్క రాసుకొని ఇవ్వండి, డెఫినెట్లీ పెట్టిస్తాం. మొన్న ఒక మీటింగ్లో టీఆర్ఎస్ నాయకులు అన్నారు అన్ని అబద్ధాలు, కొత్త రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలేదు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే రేషన్ కార్డులు ఇచ్చినారు, కానీ ఎవరైతే అర్హత ఉన్నో వాళ్ళు కొత్త రేషన్ కార్డులు అవసరమో వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఒకవైపు మీ అందరు చూస్తున్నారు 3 పార్టీలు ఉన్నాయి మన తెలంగాణలో. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తుంది. ఇంకోవైపు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మెగా ప్రాజెక్ట్స్ కట్టి మెగా కమిషన్లు దోచుకొని మెగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళందరూ కూడా ధోకా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆస్తిల కొట్లాట, అన్నా చెల్లెలకు ఆస్తిల కొట్లాట నడుస్తుంది. పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే స్టాండింగ్ ఉన్నదో అది దినం తక్కువ అవుతా పోతున్నది. మన సత్యనారాయణ గారు ఇదే చూసుకొని దౌలతాబాద్ నుంచి లేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అని ఏం లేదు నాకు మాట్లాడడానికి. అవునా కదా? ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది. ప్రభుత్వంలో నిజంగానే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా 8 లక్షల కోట్ల అప్పు అంటే మీరే ఊహించుకోవచ్చు. ఎట్లా ఎవరైనా సంసారం మనం ఇల్లు నడిపిస్తుంటాం, ఇన్ని అప్పులు చేస్తే సంసారం నడుస్తుందా? నిజంగా చెప్పండి. ఇట్లాంటి నెలకు 5,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కట్టడంలో పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే నిధులు ఎక్కడుంటాయి? ఇన్ని గ్యారంటీలు అమలు చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము మీరు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా కానీ ప్రజలకు మేము మాట ఇచ్చినాము, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని గ్యారంటీలు ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నేను మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాను, అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు సార్? ప్రజలకు ఏదైతే ఇంటి కప్పు ఉండాలి, ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో అన్ని నియోజకవర్గాలలో 3,500 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. నేను చాలా చోట్ల కూడా అడిగితే 40% వరకు అందరూ బేస్మెంట్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం మీరు చూసినారు టీఆర్ఎస్ పార్టీ టైంలో ఏమవుతుంది, అన్ని మెగా ప్రాజెక్టులు. ఎందుకు మెగా ప్రాజెక్టులు? మెగా ప్రాజెక్టులు అంటే మెగా కమిషన్లు అన్నమాట. ఆ కమిషన్ల కోసము వాళ్ళందరూ మన ప్రజల పైసలు దుర్వినియోగం చేసి వారి సొంత ఆస్తులు పెంచుకొని మన ప్రజలకు అన్యాయం చేసింది. ప్రజలు అందుకోసం మార్పు కోరిన కాంగ్రెస్ పార్టీని సత్తాలో తీసుకురావడం. మనము మన కాంగ్రెస్ కార్యకర్తలు మన బాధ్యత ఉన్నది. మనం కూడా పోయి గ్రామాలలో ప్రజలకు మీకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని స్కీమ్స్ పెట్టింది, మీకు మేలు కోసము ఇవన్నీ కూడా అమలు చేస్తుంది. నిజంగానే ఎవరికన్నా కొత్త రేషన్ కార్డు రాలేదేమో, అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు
ఎవరైతే అర్హత ఉన్నదో ఈ వచ్చే సంవత్సరం మళ్ళా 3500 ఇల్లు కూడా శాంక్షన్ కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బీజేపీతో లేదు పోటీ. ఎవరితో ఉందా పోటీ? ఎవరితో ఉన్నది? మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ. అవునా కదా? అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్, మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్గా అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ను ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే మనం అందరం పకడ్బందీగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళచ్చు, పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవచ్చు. అయితే మనం విభేదాలు పక్కకు పెడదాం. మన పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి, మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనమందరం కూడా మంచిగా కష్టపడి పనిచేద్దాము. సమస్యలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు, అన్ని పార్టీలలో ఉంటాయి. కానీ కొంచెం ఓపిక, కొంచెం క్రమశిక్షణతోని మనము ఏది ఏమైనా కానీ హైకమాండ్ ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన రాష్ట్రానికి మంచి పరిపాలన, ప్రజాపాలన అంటే ప్రజాపాలన చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లా మనం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పనిచేసి, కొందరికే వస్తాయి టికెట్లు, అందరికీ రావు టికెట్లు. సో మనం ఒక క్రమశిక్షణతోని నేను మీ భరోసా ఇప్పిస్తున్నా. ఎవరైతే నిజంగా బలమైన క్యాండిడేట్ ఉన్నారో కొందరికి వస్తాయి, కొందరు రావు, అందరినీ కూడా మేలు చేసేలాగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ నేను